తులారాశి. ఈ రాశి వారికి రోజు కొంత మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి. ధనపరంగా కొంత ఇబ్బంది పరిస్థితులు ఏర్పడవచ్చును. అవసరమైతే రుణాన్ని కూడా చేయవలసి వస్తుంది. జాగ్రత్తలు పాటిస్తూ సాధ్యమైనంత మటుకు మీరు అప్పుల జోలికి వెళ్ళవద్దు. మిత్రుల ద్వారా కొంత సహాయ సహకారాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. తులారాశి వారు ఈరోజు ఏదైనా పేదవారికి కొంత తీపి పదార్థాన్ని నివేదన చేయండి. మీకు దీనివల్ల కొంత కలిసి వస్తుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి. బంధువుల నుంచి కొంత ఆందోళనకరమైన పరిస్థితి వార్త వినవలసి వస్తుంది. సమయానికి మిత్రుల సహకారము సంపూర్ణంగా లభిస్తూ ఉంటుంది. నూతన ప్రయత్నాలు వాయిదా వేసుకోండి. వ్యాపార రంగంలో మధ్యమ స్థాయిగా ఉన్నది. వృశ్చిక రాశి వారు ఈరోజు మీ యొక్క కులదేవతకు నమస్కరించి దుర్గాయై నమః అని చెప్పి 9 సార్లు చదువుకోండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపార రంగం లోపట చక్కగా కలిసి వస్తాయి. కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ వ్యాపారాన్ని కొనసాగించండి. ధనస్సు రాశి వారు ఈరోజు స్వర్ణాకర్షణ భైరవాయ నమః అని చెప్పి 3 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.